ముకుంద జ్యువెలర్స్ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షి మేళా అక్టోబర్ 25 నుంచి 2 నవంబర్ వరకు. మీ సినిమా జర్నీ, మీ సినిమా లైఫ్ యొక్క ప్రభావం మీ పర్సనల్ లైఫ్ మీద పడింది అనుకుంటున్నారా? ఫ్యామిలీ లైఫ్ మీద? లేదు లేదు, ఏం పడదు. అది సపరేట్ ట్రాక్ మీద ఇది. ఈ సినిమా వాళ్ళు షూటింగ్లు ఎప్పుడు పడితే అప్పుడు చేస్తుంటారు, ఏదో అర్ధరాత్రులు వస్తారు, మాతో గడపరు అని భార్యలు ఎక్కువగా కంప్లైంట్ చేస్తుంటారు కదా. అవన్నీ ఎక్కడ ఉండవు పాపం. అర్ధరాత్రులు అన్ని షూటింగ్లు ఉండవు అమ్మ. నైట్ ఎఫెక్ట్ అంటారు, అప్పుడు ఉంటుంది. రోజు ఉండదు మన్నా ఉండదు కదా, ఎప్పుడో ఉంటుంది. ఆ మాత్రం కూడా చేయకపోతే వేస్ట్ కదా, చేయాలి. ఇంట్లో ఎట్లాంటి నిర్మాత బాధలు ఇంట్లో ఎలాంటి హ్యాపీ? మా ఆవిడ అద్భుతమైన ఆవిడ మాకు, అందులో సమస్య లేదు. కోపం నన్ను పూర్తిగా సహకరించిన నా భార్య. మీ సినిమాలు చూస్తుంటారా? మీతో కలిసి చూస్తుంటారా? అప్పుడప్పుడు తీసుకెళ్తాను. ఆవిడ టీవీలోనే చూస్తుంది. నా కూడా రమ్మంటే కొంచెం ఇబ్బంది పడుతుంది, అందుకే నేనే. ఆవిడ కూడా తెలుసు ఆ బాధలన్నీ. వద్దులేయా అంటే బయట ఎంతమంది తప్పప్పులు చెప్పినా కూడా భార్యలు చెప్తే మనం అది ఫైనల్ జడ్జిమెంట్గా భావిస్తూ ఉంటాం కదా. మీ క్యారెక్టరైజేషన్, మీ పాత్రల గురించి కరెక్షన్స్ కానీ ఇట్లా కాదండి ఇంకా బాగా చేసి ఉండాల్సిన అటువంటి సలహాలే ఇవ్వరు ఆవిడ. సినిమా గురించి చర్చ ఉండదు అసలు. ఇంట్లో విషయాలు, ఆ విషయాలు ఇంటికి వచ్చాక ఈ విషయాలు, ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఏమి ఉండవు. ఇద్దరు బాబులు అని చెప్పారు కదండి. బాబు హీఈస్ ఆల్రెడీ ఇంటూ డైరెక్షన్ అనుకుంటున్నాను, బాలచందర్ గారు. అవునమ్మా. ఇంకో అబ్బాయి ఏం చేస్తారు? మల్టీమీడియా యానిమేషన్, బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు. రీసెంట్గానే వెళ్ళాడు. ఓకే. మన మీడియా కోసం చేయట్లేదా? ఇండస్ట్రీకి రావాలనే ఇంట్రెస్ట్ లేదా తనకి? లేదమ్మా. మీకు బాగా ఇన్ని పాత్రలు చేశారు కదండి, మీకు బాగా నచ్చిన అన్ని పాత్రలు నచ్చినాయి నాకు. ఒకటే నచ్చింది అనడం తప్పు. అన్ని పాత్రలు, ఏ పాత్ర ఇచ్చినా పరిపూర్ణంగా ఆస్వాదిస్తా ఆ పాత్రను నేను. ఒక్క సీన్ అయినా, ఏ వేషం అయినా, ఎవరి దగ్గర అయినా, ఏ దర్శకుడి దగ్గర చేసినా అన్నీ మంచివి. ఏది మంచిది, ఇది చెడ్డది కాదు. మనల్ని బట్టే కదా వాళ్ళు ఇస్తారు. ఈ నటుడు ఇది చేస్తాడు, ఈ పాత్రకి వీడు సరిపోతాడని వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇస్తారు. దానికి మనం న్యాయం చేసి రావటం మన చేతనైనంత. పరిపూర్ణంగా నేను న్యాయం చేశానని చెప్పను, నా మేరకు నేను ఎంతవరకు చేశాను అంతవరకు చేసి వస్తాను. ఇన్ని సినిమాలు చేశారు, మీతో పాటు చేసిన సపోర్టింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, వీళ్ళలో ఎక్కువగా ఎవరితో మీకు సాన్నిహిత్యం ఉంది? అందరితో కలిసి మెలిసి ఉంటాం. నాకు సెట్లో ఉన్నప్పుడు అందరూ నాతో చక్కగా బిహేవ్ చేస్తారు, నేను వాళ్ళ దగ్గర అలానే ఉంటాను. ఇప్పుడు యంగర్ జనరేషన్లో మీకు నచ్చిన హీరో ఎవరు? అందరూ నచ్చారు, ఏ ఒక్కళ్ళని కాదు. ఇప్పుడు మనం ఆ హీరో ఈ హీరో అందరూ మంచి కుర్రాళ్ళు. చాలా మంది చిన్న సినిమా, పెద్ద సినిమా, చిన్న డైరెక్టర్, పెద్ద డైరెక్టర్, ఈ మాటలు మాట్లాడుతుంటారు కదా. పెద్ద సినిమా చిన్న సినిమా అని నాకు లేదు, అన్నీ నా దృష్టిలో ఒకటే. పెద్ద సినిమా ఆయన ఎక్కువ ఖరీదు పెట్టుకున్నాడు కదా ప్రేక్షకుడు, చిన్న సినిమాని తక్కువ ఖరీదు పెట్టుకున్నాడు కదా, ఒకే రేటు. చాలా సందర్భాల్లో కొన్ని సంఘటనలు కూడా జరిగాయి. చిన్న సినిమా అని చెప్పి థియేటర్స్ ఇవ్వడం లేదు, పెద్ద వేరే సమస్యలు, మనకు సంబంధించినవి కాదు, అది బిజినెస్ సంబంధించింది. అది నాకు అసలు అవగాహన లేదు దాని మీద. థియేటర్లో ఎందుకు దొరకదు నాకు తెలియదు. నా దృష్టిలో పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా శ్రమ ఒకటే ఉంటుంది ఆర్టిస్ట్కి. చిన్న సినిమా కానీ కొంచెం చేయడు, యాక్టింగ్ కొంచెం తగ్గించి ఏం చేయడు కదా. వాడు పాత్రకి వాడు పరిపూర్ణంగా న్యాయం చేయాలి కదా. చిన్న సినిమా అని తక్కువ చేయడు, పెద్ద సినిమాని చేయడు. వాడికి తెలిసింది అంతా, వాడికి ఏం తెలుసు అది దర్శకుడికి తెలుసు. అది జాలేవాను అంటే చెప్తారు. దగ్గర చిన్న సినిమాలో ఒక యాక్టింగ్, పెద్ద సినిమాలో ఒక యాక్టింగ్ ఉండకూడదు. విలన్ రోల్స్ చేసినట్టుగానే స్క్రీన్ మీద మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు కూడా కొంచెం మీరు ఫెరోషియస్ పర్సనల్ లైఫ్లో ఏమి తెలియని అమాయకపు రోజులు, పిచ్చి రోజులు. ఇప్పుడు పొరపాటు జరుగుతూ ఉంటాయి కదా చిన్న వయసులో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి సోషల్ మీడియా, యూట్యూబ్. ఒక రాజకీయ నాయకుడి గురించి మాట్లాడినా ఎక్కువ పట్టించుకోరు, వేరే ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడినా ఎక్కువ పట్టించుకోరు. కానీ సినిమా వాళ్ళ గురించి రెండు ముక్కలు చెప్పంగానే నేను చెప్తున్నాను కదా, ఆకర్షింపబడేవాళ్ళు ఎక్కువ. అందరూ చూస్తారు. నేను చెప్పి ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో అక్కడ విమర్శలు కూడా ఉంటాయి. ఎక్కువగా ఎక్కడైతే ఆకర్షణ ఉంటుందో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది, దృష్టి ఎక్కువ పెడతారు. అక్కడ ఏం జరుగుతున్నాయి అనేది ఆలోచన. నవ్వుకుంటాం, దానికి మనం తప్పు పట్టద్దు. మీరు చూస్తుంటారా అవి యూట్యూబ్లో చూస్తాం, నవ్వుకుంటాం. అది మనల్ని ఎలాంటి ప్రభావితం మనకు కాకూడదు. రాసుకుంటాం. ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళు ఆనందపడతా ఉంటారు. పోనీ ఆ విధంగా ఆనందపడినాయి,
జీవ వాడు ఎవడో రాశాడు నా మీద, వాడికి పాపం ఆనందం ఏమో, అనుభవించిన ఆనందాన్ని అవును, అనుకున్నాను. అంటే ఒక యూట్యూబ్ ఛానల్లో కూడా మీ గురించి తప్పుడు వార్తలు రాశారు అని చెప్పి విన్నాను నేను. తప్పుడు వార్తలు క్రియేట్ చేశారని చెప్పి, హెల్త్ బాగాలేదని చెప్పి, ఇంకా మీరు పర్సనల్గా హర్ట్ అయ్యానని కూడా తెలిసింది. పర్సనల్ హర్ట్ ఏం కాదు కానీ నవ్వుకున్నాను, అమాయకంగా కోపం వచ్చింది. ఇందాక కూడా మనం వికీపీడియా గురించి మాట్లాడాం. జీవా ఇస్ అ ఇండియన్ ఫిల్మ్ యాక్టర్ హూ హ్యాస్ స్టార్టెడ్ హిస్ కెరియర్ ఇన్ అది ఒకటి 1984 చెప్తున్నా, అని. విషయ సేకరణ పరిపూర్ణంగా ఒక ఆర్టిస్ట్ గురించి రాసేటప్పుడు మీరు విషయ సేకరణ చాలా అవసరం. ఎంతవరకు నిజాలే రాయండి, ఇప్పుడు తెలియదు అనుకున్నప్పుడు వదిలేసేయండి ఆ కాలాన్ని. తెలిసినట్టు కన్ఫర్మ్ చేస్తూ వాడు ఎవడో 1984 అన్నాడు, 1975 స్వర్గం నరకం నా స్క్రీన్ టెస్ట్ అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఓన్లీ తెలుగుకి పరిమితం అవ్వలేదు, హిందీ, కన్నడ, తమిళ్ కూడా చేశారు. మన ఇండియా మొత్తం అక్రాస్ ఇండియా మీ గురించి వెతకాలంటే వికీపీడియా ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ అండి, తెలుసుకోవాలంటే. కానీ అలాంటి చోట్ల కూడా తప్పులు జరుగుతున్నాయంటే సహజమా చెప్పండి? ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను అదే చెప్తున్నాను, మరొకసారి చెప్తున్నాను, దయచేసి ఈ తప్పిదాల వల్ల నిజమైన వార్తలు కూడా అబద్ధపు వార్తలే అని అనుకునే అవకాశం ఉంది. మీది ఒక అద్భుతమైన సాధనం, ఈ సాధనాన్ని దుర్వినియోగపరచద్దు, నిజాలే రాయండి. ఎంతమంది మీడియా ప్లాట్ఫామ్లో ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నారు. అది నేను చెప్తున్నాను, నేను విమర్శించిన వాళ్ళే తెలుసుకోవాలి మనం చేస్తున్నది. ఎవడు ఆత్మకాడికి తెలుసు, కానీ ఎందుకు అదొక పైశాచిక ఆనందం అంటారు. మరి అతనికి పిచ్చో లేకపోతే వాడికి ఒక ఆలోచన విధానం, మరి ఎందుకు ఆ తేడా? లేనిపోయిన జబ్బులు అంటగట్టేసి ఏంటేటో రాస్తే అదొక ఆనందం, దాని నీచత్వం. అది మనిషి చెప్పారనుకుంటాను ఇంతకుముందు, మీరు ఎవరికి మేలు చేయక్కర్లేదు, సహాయం చేయక్కర్లా, కీడు తలపెట్టకుండా ఉంటే చాలు, న్యూట్రల్గా ఉంటే చాలు. న్యూట్రల్ అని తల్లి, ఇప్పుడు నువ్వెవరో, నీకు నేను మేలు చేయనక్కర్లా, సహాయం చేయనక్కర్లా, కీడు తలపెట్టకుండా ఉంటే చాలు. ఏమీ చేయలేదు అతను ఎవరు. ఇప్పుడు మీకు ఇంకో గొప్ప విషయం చెప్తాను చూడండి. క్రూర మృగాలు ఉన్నాయి, సింహాలు, ఇవి పులులు, ఇవి తర్వాత కాటేసే పాము, దాని ఉనికికి ప్రమాదం అయితేనే పాము కాటేస్తుంది కదా. ఏనుగు ఉంది, దాన్ని డిస్టర్బ్ చేస్తేనే మిమ్మల్ని చంపుతుంది. కానీ మనిషికి ఉన్న రోగం ఏమిటో కానీ అసలు ముఖపరిచయం లేకపోయినా వాడు చెడ్డ చెప్తా ఉంటాడు. వీడు ఇంత నీచుడు అంటే మనుషులను అందరూ నరడం లేదు. దీన్ని ఇలాగే వదిలేస్తే పరిస్థితి ఎక్కడ దాకా పోతుంది, దారుణం అవుతుంది. వాడు ఎప్పుడో ఒకరోజు శిక్ష అనుభవిస్తాడు పాపం, మనుషుల వల్ల కాకపోయినా పైన ఒకడు. దేని ప్రభావం అంటారు? టెక్నాలజీ ప్రభావం అంటారా? బాగా అడ్వాన్స్మెంట్, పైశాచికత్వం అన్న దానికి ఏమంటారు? నేను అదే అడుగుతున్నాను. సొసైటీలో ఇన్ని రంగాలు ఉండగా సినిమా వాళ్ళ జీవితాలని డిసెక్షన్ చేస్తున్నారు. ఆకర్షింపబడ్డ ఎక్కడైతే ఆకర్షణ ఎక్కువ ఉంటుందో అక్కడ ఇవి కూడా ఉంటాయి, దరిద్రపు ఇవి కూడాను ఆలోచన విధానాలు. మన ఇంటర్వ్యూ మొదలుపెట్టినప్పటి నుంచి నేను చూస్తున్నా, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఏ విషయం అడిగినా అసోసియేషన్ అందరితో బాగుంటున్నానని చెప్తున్నారు, అన్ని పాత్రలు నచ్చాయని చెప్తున్నారు, చాలా క్లారిటీతో ఉన్నారు, కాన్ఫిడెంట్గా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇన్ని సంవత్సరాల సినీ జీవితం తర్వాత కూడా ఈ ఏజ్లో కూడా ఇంత స్టేబుల్గా పెట్టుకోవడానికి వాట్ ఈస్ ద సీక్రెట్ బిహైండ్ ఇట్? సీక్రెట్ ఏమీ ఉండదు, మన మనసే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుకుంటూ పోతే ఏమీ ఉండదు అని నాకు అనిపిస్తుంది. చాలా సందర్భాల్లో సీనియర్ నటులు చెప్తుంటారు కదా, సినిమా ఇండస్ట్రీలో వచ్చే వాళ్ళంతా చాలా జాగ్రత్తగా ఉండాలి, స్మార్ట్గా ఉండాలి, ఉన్నట్టు నీకు నచ్చలేకపోయినా నచ్చినట్టు నటించాలి అని. ఆనాడు ఎలా కెమెరా ముందు నటిస్తున్నాం, మళ్ళీ నిజ జీవితంలో కూడా నటించడం ఎందుకు? మీరు క్యారీ చేస్తున్న ఈ యాటిట్యూడ్ మీకు అవకాశాలు రప్పించడంలో ఎక్కడైనా నెగిటివ్గా రోల్ ప్లే చేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదమ్మా, మనం ఎక్కడా లేదు. నాకేం అనిపించలేదు. అందరూ జీవా కావాలనుకుంటే పిలిపిస్తారు. నేను గుంటూరులో ఉన్న జీవా వస్తాయి ఆపర్చునిటీ. నేను ఇది లలాట పలకం మీద గీతలు రాయబడతాయి, ఇవి కూడా ట్రాష్. మీరు దేవుని నమ్మరా? నమ్ముతాను, నమ్ముని ఎప్పుడు దేవా. నేనేం కోరతాను, నాకు ఏదైనా కష్టం కానీ నష్టం వస్తే తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని ఇవ్వు అనుకుంటాను, అంతే. నాకు ఆ వరం ఈ వరం ఎప్పుడు చేస్తుంటా, అందుకే నాకు టక్మని అప్రిషియేట్ చేయాలనిపించింది. ఎస్, తట్టుకునే ఆత్మస్థైర్యాన్ని. మనిషి కదా, వయసు పెరిగే కొద్దీ తగ్గొచ్చు. శారీరకంగా ఏ విధంగా అయితే మనిషి ఇది అవుతాడో శారీరకంగా మానసికంగా కూడా ఒకవేళ ఇది ఉంటుందేమో. అందుకనే దేవుడిని అడిగేది ఏమిటంటే ఇదే, ఏదైనా సరే తట్టుకునే స్థితి నువ్వు తండ్రి అంటాను నేను. ఇక అంతే, ఆయన అడగనేమి. దేవుడు అనే టాపిక్ వచ్చింది కాబట్టి దయ్యం గురించి కూడా మాట్లాడుకుందాం. దయ్యం సినిమాలో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు.
ఆ దయ్యాల సినిమాలో నటించేటప్పుడు ఆ రోల్స్ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేయాలి, రాము చాలా గారే. స్పెషల్ వర్కౌట్ చేయాలి కదా. రాము గారిదే కదా. మీరు ఎట్లా అద్దం ముందు ప్రాక్టీస్ చేస్తుంటారు? ఏం అద్దాల ముందు ప్రాక్టీస్ చేయటం ఉండదు. అసలు జీవా గారు ఎట్లా ప్రాక్టీస్ చేస్తారు? ప్రాక్టీస్ చేయను అని చెప్పేది జాగ్రత్తగా వినడమే. మనస్ఫూర్తిగా నేను అనుకున్నాను కదా, ఏమనుకుంటాను దాన్ని చేసేయడం. వన్ మోర్ కొంచెం ఓకే సార్ ఇంకొంచెం ఎక్కువ చేయవా అంటారా సార్, మళ్ళీ చేస్తాను. అద్దాల ముందు ప్రాక్టీస్ చేయటాలు ఏం లేవు. మీరు ఫస్ట్ సినిమాకి ఇప్పటికి మీలో వచ్చిన చేంజెస్ ఏంటి యాక్టింగ్ పరంగా? ఏం ఉండదమ్మా, నాకేం అనిపించడం లేదు. మొదట అలా చేసి ఇప్పుడు అలానే చేస్తాను. కొంతమంది చెప్తుంటారు కదా అప్పట్లో కొంచెం పేరుకు ఎక్స్ప్రెషన్స్ నాకు అవి లేదు. తక్కువ ఉండేవి, నాకేం ఇప్పుడు లేదు. మెచ్యూర్డ్ ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయని. సరే అది చెప్పండి, మీరు చెప్పట్లేదు అసలు. ఏంటంటే నేను చిన్నప్పుడు నాటకాలు చూసేవాడిని, నాటకాలు అంటే ఇష్టం. మేము మా గుంటూరులో శ్రీరామనవమికి నవరాత్రులు చేస్తారు. నవరాత్రులు ఏదో ఒక నాటకం, ఏదో ఒక మంచి నాటకాలు ఇస్తుంటారు. మేము క్రిస్మస్ చేస్తాం, నేను క్రిస్టియన్ని. అవును, క్రిస్మస్ 24 రాత్రి 25 రోజు మాత్రమే చేస్తారు, 2 రోజులు చేసేవాళ్ళు. ఆ పండగ సంవత్సరానికి వచ్చేది ఒకే ఒక పండగ. ఈ పండగలు లేవు క్రిస్టియన్లకి. అంటే ఒకటి క్రిస్మస్, రెండవది ఈస్టర్, గుడ్ ఫ్రైడే, చనిపోయిన రోజు. ఇక అంతే, మధ్యలో పండగలు అంటూ ఏమీ లేవు. అరే ఇంత సంవత్సరం ఒకసారి వస్తుంది కదా పండగ, ఈ పండగ ఒక రోజుతో దీనికి ముగింపు చెప్పడం ఏమిటి కాదు. శ్రీరామనవమి నవరాత్రులు చేశారు కదా, దీన్ని కూడా నవరాత్రులు చేద్దామని ఒక ఆలోచన వచ్చింది. మా వాళ్ళకి చెప్పాను. అప్పటి నుంచి 24 నైట్ నుంచి 1వ తారీఖు వరకు చేసేవాళ్ళు. అప్పుడు నాటకాలకి నైట్ రిహార్సల్స్కి వెళ్తూ ఉంటే మా నాన్న తిట్టేవాడు నన్ను. అంటే మా అమ్మకి చెప్పాడు, ఏంటి వాడు ఎక్కడికి వెళ్తున్నాడమ్మా అంటే, నాటకం అంటాయా రిహార్సల్స్ అయ్యా అని మా అమ్మ అంటే, అది కూటికి వచ్చానా గుడ్డకు వచ్చానా, ఎందుకు వెళ్తున్నాడు వాడు అని తిట్టేవాడు. కానీ అదే నాకు ఈరోజు కూడు గుడ్డ ఇస్తుందని చెప్పడానికి మా నాన్న లేరు, ఇప్పుడు చనిపోయి. నాన్నగారు ఏం చేసేవాళ్ళు? సెంట్రల్ ఎక్సైజ్ సిపాయి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.